2026 ఐపీఎల్ ప్రీ ఆక్షన్ స్ట్రాటజీలో మన వీడియో ఈరోజు వచ్చి ముంబై ఇండియన్స్. ఎస్, ముంబై ఇండియన్స్. వీళ్ళకి ఎందుకురా ఇప్పుడు ఆక్షన్లు ఇవన్నీ అవసరం లేదు, అన్నీ ట్రేడింగ్లో కానించిస్తారు. ట్రేడింగ్ అంటే వీళ్ళు ఫ్లైట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. 2.75 ఆక్షన్లో ఖర్చు పెట్టేదానికన్నా ఫ్లైట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఫస్ట్ జోక్స్ అపార్ట్, ట్రేడింగ్ అది పర్ఫెక్ట్ ట్రేడింగ్ చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. ఎవరిని తెచ్చుకున్నారు? శార్దుల్ ఠాకూర్ని తెచ్చుకున్నారు. పర్ఫెక్ట్ బ్యాకప్ ఫర్ దీపక్ చహర్. 2 CRకి ఆల్ క్యాష్ డీల్ తెచ్చుకున్నారు. షర్ఫెన్ రుతర్ఫర్డ్ని తెచ్చుకున్నారు. 2.6 CRకి ఆల్ క్యాష్ డీల్. ఇంకొకరిని మయాంక్ మార్కండ్ని తెచ్చుకున్నారు 30 lakhsకి ప్రాపర్ లెగ్ స్పిన్నర్. లెగ్ స్పిన్నర్లు అసలు ఇప్పుడు అవైలబిలిటీలో చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి చాలా ప్రాపర్ ట్రేడింగ్ డీల్స్ చేశారు వీళ్ళు. సో అంతా పక్కన పెడితే ఆల్మోస్ట్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? 20 ప్లేయర్స్ ఆల్రెడీ డన్. అండ్ వీళ్ళకి మిగిలిన పర్స్ 2.75. ఆ 2.75తో వీళ్ళు పెద్ద చేసేది ఏమి ఉండదు మోస్ట్లీ, బట్ ట్రేడింగ్ చేస్తారు. నాకు ఒక క్వశ్చన్, అంటే ఈ ముంబైకే ఎప్పుడు ఎందుకు ట్రేడ్లు అన్నీ అవుతాయి అంటావు? అది నీకే కాదు నాకే కాదు, ఐపీఎల్ చూసి ప్రతి ఆడియన్స్కి అదే క్వశ్చన్. అన్నీ ముంబైకి ఎందుకు అవుతాయి? ప్లస్ ముంబైకి కూడా అన్ని ఆల్ క్యాష్, మళ్ళీ ప్లేయర్ని ఎక్స్చేంజ్ కూడా ఉండదు మోస్ట్లీ. ఎప్పుడు కూడా అలా వాళ్ళకి కావాల్సిన అందరినీ అంత ఈజీ అలా తెచ్చుకుంటారు, అర్థం కాదు. ఆల్ క్యాష్. యా, ఈ ట్రేడింగ్ గురించి, వాళ్ళ మేనేజ్మెంట్ గురించి, వాళ్ళ స్కౌటింగ్ గురించి, ఈ ప్లేయింగ్ 11s గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. సో కమింగ్ టు ద ప్లేయింగ్ 11, ఏం చెప్తావు ప్లేయింగ్ 11 గురించి? ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ సెట్, సేమ్ ప్లేయింగ్ 11 లాస్ట్ ఇయర్ లాగే ఏముంది. రోహిత్ శర్మ, రికల్టన్, స్కై, తిలక్ వర్మ. తిలక్ మాత్రం పక్క 4లోనే ఆడాలి. 3 కానీ 4 కానీ, అదే 3 కానీ 4 కాంబినేషన్ లో మాక్సిమం, అదే మినిమం 4, 1, 2, 3, 4 ఎక్కడ ఆడినా పర్లేదు. 4 కిందకి మాత్రం రాకూడదు. ఓకే, నెక్స్ట్ 5 హార్దిక్ పాండ్యా. మోస్ట్లీ హార్దిక్ పాండ్యా వస్తాడు. హార్దిక్ పాండ్యా ది ఫినిషర్ అనేది అయిపోయింది ఆ చాప్టర్, నాకు తెలుసు. మోస్ట్లీ 5 హార్దిక్ వస్తాడు. 6లో విల్ జాక్స్ కానీ రుదర్ఫోర్డ్ కానీ. విల్ జాక్స్ అనుకుంటే రుదర్ఫోర్డ్ విల్ జాక్స్ బ్యాకప్ అంతే. సర్లే. నెంబర్ 7 నమంధీర్. నెంబర్ 8 మిచెల్ శాంట్నర్. 9 దీపక్ చహర్. 9, 10, 11 దీపక్ చహర్, బోల్ట్, బుమ్రా. 12 ఏమో మయాంక్ మార్కండే. మనం తెచ్చుకున్నారు కదా మనకి స్పిన్నర్. సో యా, మన టీమ్ షీట్ పడుతుంది ఇప్పుడు. ఆ టీమ్ షీట్లో సేమ్ ఈ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12, మేము అనుకుంటున్న ప్లేయింగ్ 12 అయితే ఇది. అండ్ బ్యాకప్స్ చూసుకుంటే వీళ్ళకి ఆల్రెడీ టీంలో ఉన్న బ్యాకప్స్ ఏంటంటే కింద నుంచి చూద్దాం. సో మయాంక్ మార్కండే ప్లేయింగ్ 11లో ఉంటే మయాంక్ మార్కండేకి బ్యాకప్ అయ్యాడు. రూకీ ఉన్నాడు రఘు శర్మ అని. రఘు శర్మ. బోల్ట్కి బ్యాకప్ అయ్యారు కార్బిన్ బాష్. ఓకే. బుమ్రాకి బ్యాకప్ అయ్యారు అశ్వని కుమార్. దీపక్ చహర్కి ట్రేడ్ తెచ్చుకున్నారు శార్దుల్ ఠాకూర్. శాంట్నర్కి బ్యాకప్ అయ్యారు. శాంట్నర్కి బ్యాకప్ అక్కర్లేదు యాక్చువల్లీ. గజన్ఫర్ ఉన్నాడు. గజన్ఫర్ బ్యాకప్, లైక్ టు లైక్ కాదు, బట్ స్టిల్ వాళ్ళ స్పిన్నర్ ఆడు మిస్టరీ స్పిన్నర్. అండ్ అంత బ్యాట్స్మెన్ కాదు కానీ హీ క్యాన్ బ్యాట్ అనుకుంటా. ఓకే. సో నమంధీర్కి రాబిన్ మిన్స్ కీపింగ్ కూడా చేయగలడు. రాబిన్ మిన్స్ని ఇండియన్ గేల్ అంటారు, లెఫ్ట్ హ్యాండర్. హార్దిక్ పాండ్యాకి రాజ్ బావా ఒకసారి ఎప్పుడో మనకి పీబీకేఎస్లో ఎప్పుడో కొన్నారు. అప్పుడు కొంచెం అండర్ 19లో బాగా పర్ఫామ్ చేశారు. కెప్టెనా అండర్ 19లో? కాదనుకుంటా. షేక్ రషీద్ బ్యాచ్. ఓకే, హంగర్ గేకర్. సో రాజ్ బావా మంచి ఆల్రౌండర్, ఇంకా అంటే గ్రేట్ పొటెన్షియల్, బట్ అది ఇంకా బయటపడలేదు. గేమ్ టైం ఏమో చూద్దాం, ఎప్పుడైనా వస్తుందేమో. విల్ జాక్స్కి రుదర్ఫోర్డ్. సో పైన టాప్ 4 పొజిషన్స్ చూస్తే వీళ్ళకి బ్యాకప్స్ లేరు. రోహిత్ శర్మకి, సూర్యకుమార్ యాదవ్కి, తిలక్ వర్మకి, రికల్టన్కి లేరు. సో ఈ ముగ్గురు అంటే ఇండియన్స్ కదా, సో ఈ ముగ్గురికి మనకి బ్యాకప్ ఎవరు లేరు. సో వీళ్ళకున్న తక్కువ అంటే 2.75 ఫర్స్లో పక్కా ఒక 2-3 క్రేజీ రూకీస్ కొనుక్కోలేదు. అది ఎలాగో స్కౌటింగ్ టీం ఎలాగో చేస్తుంది. బట్ యా, వాళ్ళ టార్గెట్ నెంబర్ 1 అయితే ఇండియన్ బ్యాట్స్మెన్. ఏమో వీళ్ళకి ఒక 1 CRకి పృథ్వీ షా వచ్చేసాడంటే పృథ్వీ షాని పెట్టుకుంటే అంతే. ఎలాగో ముంబై ప్లేయర్, అంటే ఇప్పుడు ముంబై ఆడట్లేదు, మహారాష్ట్రకి ఆడుతున్నాడు. సో బట్ స్టిల్ ఏమో పృథ్వీ షాని తెచ్చుకుంటారేమో. ఇంకోటి ఏంటంటే టార్గెట్ నెంబర్ 2
రికల్టన్ బ్యాకప్ కొనుక్కోవాలి. ఫారెన్ కీపర్లు ఎవరు చీప్గా వస్తారో చూసుకుని మోస్ట్లీ వాళ్ళు బేర్స్టోనే తెచ్చేసుకోవచ్చు మళ్ళీ. కాకపోతే బేర్స్టో 2 crore పెడతాడేమో బేస్ ప్రైస్ 2 crore పెడతాడేమో, అది కొంచెం ప్రాబ్లం. కానీ వీళ్ళు చెప్పడానికి ఉంటుందా ప్లేయర్స్కి, అంటే మీరు బేస్ ప్రైస్ 1 CR లీగల్ కాకపోవచ్చు నాకు తెలిసి, దానికి రూల్ తెలియదు. కానీ ప్లేయర్ ఇష్టం తన బేస్ ప్రైస్ ఎంత పెట్టుకోవాలి. బట్ యా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్డన్ కాక్స్ ఉన్నాడు. జార్డన్ కాక్స్ ఓవెల్ ఇన్విన్సిబుల్స్కి ఆడతాడు. ఓవెల్ ఇన్విన్సిబుల్స్ ముంబైదే అనుకుంటా. సో చెప్పొచ్చు కదా జార్డన్ బాబు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఆబ్వియస్లీ వాళ్ళు అంటే ప్లేయర్ని కొనే ముందు టీమ్స్ అయితే మాట్లాడుకుంటారు. సో నువ్వు బేస్ ప్రైస్ 1 CR పెట్టుకో, నీకు వేరే ఏ టీమ్స్ ఇంట్రెస్ట్ లేకపోతే మేము తీసుకుంటాం, విల్ టేక్ ఏ గుడ్ కేర్ ఆఫ్ యూ అంతే. సో అలా పెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడా? ఆ క్యాప్ ఏం లేదు. ఇంటర్నేషనల్స్ అయితే 1 CR ప్లస్, అంటే 1 CR మ్యాక్స్. ఇంటర్నేషనల్స్ కూడా ఉంటుందేమో కదా, 50 lakhs 1 crore 1 CR పెడతారు బేసికలీ. అంతకు మించి ఓవర్సీస్ 50 lakhs పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వెస్టిండీస్ వాళ్ళు మోస్ట్లీ 50 lakhs అలా పెడతారు. సో రికల్టన్కి బ్యాకప్ కావాలి. క్యూడీకే కావచ్చు, క్యూడీకే పెట్టడేమో. బట్ ఏదో ఆ బ్యాచ్లో క్యూడీకే, జార్డన్ కాక్స్, గుర్బాస్, టామ్ బ్యాంటన్, జానీ బేర్స్టో, జేమీ స్మిత్, బెండాకెట్ ఉన్నారు. చాలా మంది ఆప్షన్లు ఉన్నాయి. బట్ చాలా టీమ్స్కి కీపర్స్ కావాలి. అవును, ఈసారి చాలా మంది వెళ్తున్నారు కీపర్ బ్యాకప్ కోసం. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అందరూ ఎక్స్ప్లోజివ్ ప్లేయర్సే. సో వీళ్ళలో ఎవరో ఒకరిని బ్యాకప్ కింద రికల్టన్కి తెచ్చుకోవాలి. ఆ రికల్టన్కి తెచ్చుకుంటే మొత్తం వీళ్ళు ఓవర్సీస్ స్లాట్స్ అన్నీ అయిపోతాయి. దెన్ అది ఒక 1 CRకో లేకపోతే 1.5 CRకో కొన్నారనుకో, మిగిలింది ఎంత, ఇంకొక 1 CR మిగులుతుంది. ఆ 1 CRతో వీళ్ళు ఇంకో 3 players తెచ్చుకుంటారు వీళ్ళు. మంచి షూటింగ్ చేసి, కాకపోతే అందరినీ బ్యాటింగే తెచ్చుకోవాలి. అవును, ఒక 2 బ్యాట్స్మెన్లు తెచ్చుకోవాలి. ఎందుకంటే మొత్తం అందరికీ ఒక్కొక్క బ్యాకప్ ఉన్నారు. అది ఇండియన్ బ్యాటర్స్, అది టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఒకడుని కీపర్ బ్యాకప్ తప్ప మిగతా టీం అంతా సార్టెడ్ ఉంది. వీళ్ళు ఇలాగే ఫీల్డ్ చేయొచ్చు యాక్చువల్లీ, లైక్ పంజాబ్ అండ్ ఆర్సీబీ వీళ్ళు కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పాపం అంటే వీళ్ళు చేసేది కూడా ఏం లేదు, శుభ్రంగా క్లారిటీగా ఉన్నారు అంతా. సో నా క్వశ్చన్ ఏంటంటే, వై ముంబై డిడ్ ఆల్ దీస్ ట్రేడ్స్? అంటే ఆక్షన్ ముందే వాళ్ళ టీం ఎందుకు సార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఆక్షన్ ముందే అంటే వాళ్ళకి పర్సు కొంచెం తక్కువ ఉంటుందని ముందే డిసైడ్ అయినట్టున్నారు. ప్లస్ ఆల్సో రూదర్ఫోర్డ్ని తెచ్చుకోవడం కొంచెం అర్థం కాలేదు. కానీ షర్దుల్ ఠాకూర్ అయితే పర్ఫెక్ట్. దీపక్ చహర్కి కొంచెం బ్యాకప్ కావాలి, ఇంజురీ ప్రోను. సో ఇంకా షర్దుల్ ఠాకూర్కి తెచ్చుకోవడం అది జస్టిఫైడ్. మార్కెండ్ ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్ వాళ్ళు ముందు ప్రెడిక్ట్ చేసినట్టున్నారు, పూల్లో లెగ్ స్పిన్నర్స్ కూడా బాగా తక్కువ ఉంటారని. సో మన మైక్ మార్కెండెక్ కూడా సేమ్ లాజిక్. షర్ఫెన్ రూదర్ఫోర్డ్ బదులే నాకు తెలిసి ఆక్షన్లోకి వెళ్ళి కొంచెం ఇంకో బెటర్ ప్లేయర్ తెచ్చుకోవాల్సింది కదా. ఓన్లీ సింగిల్ ఫ్యాసెట్ ప్లేయర్ మన రూదర్ఫోర్డ్ అంటే బౌలింగ్ యాత్రని చెప్పొచ్చు, కానీ బౌలింగ్ అంత రిలయబుల్ బౌలర్ ఏం కాదు. వెళ్ళి ఇంకొక ప్లేయర్ని తెచ్చుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను అంతే. మిడిల్ ఆర్డర్, లెఫ్ట్ హ్యాండర్, పవర్ అంత ఎవరు లేరు అనుకుంటా. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రావచ్చేమో, బట్ అలాగే అంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ప్లేయింగ్ 12లో కాదు కదా. వీళ్ళు ఏదో చూసారు, ఏదో మాట్లాడారు. సో యా అది ఓకే. ముంబై చాలా ఫైండ్స్, అంటే ఇప్పుడు బుమ్రాన్ తెచ్చుకున్న, హార్దిక్ తెచ్చుకున్న, కృణాల్, చాలామందిని, తిలక్, అందరినీ లైక్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అన్ని గ్రూమ్ చేసి లైక్ బిగ్ స్టార్స్ని చేసింది. బట్ అది చేసుకోవడానికి వాళ్ళ టీంకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టీంలో సగం మంది ఆల్రెడీ స్టార్స్ ఉంటారు. సో ఆ స్టార్స్ ఇప్పుడు టీంలో 6-7 మెంబర్స్ స్టార్స్ ఉంటారు, మ్యాచ్ విన్నర్స్ ఉంటారు. 6-7 మెంబర్స్ స్టార్స్ని పెట్టుకుని వాళ్ళు ఇంకో ఇద్దరిని యాడ్ చేస్తారు, జస్ట్ ఫిల్లర్స్లో పెడతారు, వాళ్ళు షైన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉండదు. ఇప్పుడు అశ్విని కుమార్ ఉన్నాడు, అశ్విని కుమార్ పక్కన బోల్ట్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, దీపక్ చహర్ ఉన్నాడు. నువ్వు వెళ్ళి యూ పర్ఫామ్ అంతే. అంటే తను ఎక్స్ప్రెస్ చేస్తే చాలు. సో అప్పుడు వేరే టీమ్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు
బోల్ట్ ఈడ మన టార్గెట్ ఈయన కొట్టాలనుకుంటారు, వికెట్లు పడతాయి. సో అలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా బెటర్ బౌలర్ అవుతాడు విఘ్నేష్ పుత్తూరు అలాగే. సో దానివల్ల వాళ్ళకి అండ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అది ఆ కుషన్ ఉంటుంది. సో మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దేర్ సక్సెస్. ఈ స్టార్స్ బిల్డింగ్ అంటే రూకీస్ నుంచి స్టార్స్ అవ్వడానికి ఒక ఏమో నెక్స్ట్ రాజ్ అంగద్ బావా అవ్వచ్చు. రాజ్బావ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యాకి ఇంజురీ అయిపోయిందంటే రాజ్భవన్ పెడతారు, రాజ్భవన్ పెట్టి నవమంది పెట్టి రాజ్భవన్ 7 ఆడమంటారు, బౌలింగ్ వేయాలి, వేస్తాడు రాజ్బావ్ ఆల్రౌండర్. అప్పుడు ఏమో అవ్వచ్చు. మేనేజ్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. మేనేజ్మెంట్ లైక్ హౌ ట్రేడ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ జనరల్లీ మనం ఇన్స్టాగ్రామ్లోని ఇందులోని చూస్తూ ఉంటాం. లైక్ నితిన్ మేనన్ రిటైన్డ్ బై ముంబై ఇండియన్స్, ఎంపైర్స్ ఆర్ రిటైన్డ్ బై ముంబై ఇండియన్స్. అసలు దాని మీద ఒపీనియన్ ఏంటి నీకు? అంటే వాళ్ళు అంటే అందరూ ఏమంటారు, ఫిక్సింగ్ అంటారు, అంబానీ రిచ్ రా మొత్తం అన్నీ కొనేస్తాడు ఎంపైర్స్ అది ఇది అని చెప్పి. లైక్ అసలు దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? ఫస్ట్ అంబానీ మన ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ఏదైనా చేయగలడు. సో అది ఉండడం వల్ల మెయిన్ డౌట్స్ రేజ్ అయినాయి. దానికి యాడ్ అవుతే ఏమైందంటే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, కొన్ని కోఇన్సిడెన్స్. ఇంకా ఎవరన్నా పర్సన్కి చెప్తే నమ్మేస్తాడు, ఆ టైప్ ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ నన్ను అడిగితే ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్ అంటే అంబానీ కాకపోయినా వన్ ఆఫ్ ద బిగ్ షాట్. అవును. ఇప్పుడు అంబానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ కొనేసాడు అనుకో, వీడు కూడా ఉంటాడు, వీడు కూడా డబ్బులు ఉంటాయి కదా. సో వీడు ఇప్పుడు ఏమి ఇప్పుడు అంబానీ వర్సెస్ ఇప్పుడు గల్లీ ఆర్గనైజేషన్ కాదు కదా, వీళ్ళు కూడా బిగ్ షాట్లే కదా. సో కొంటే వీళ్ళు కూడా కొంటారు, చేస్తే వీళ్ళు కూడా చేస్తారు. నాకు తెలిసి ఏం అవ్వవు మోస్ట్లీ. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్సింగ్ అంటారు చాలా మంది, నాకు ఇరిటేషన్ వస్తుంది. ఫిక్సింగ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇండియా ఆడిన ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు తెలుసు అంటే వాళ్ళ రెప్యుటేషన్ ఎందుకు స్టేక్లో పెడతారు? పోనీ రూకీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఎందుకు పెడతారు? వాళ్ళకి నాశనం అయిపోద్ది. ఏమో అప్పుడులో ఏవో అయ్యేమో కానీ ఇప్పుడు అసలు నో ఛాన్స్. క్రికెట్ చాలా పెద్దది అయిపోయింది ఈ ఫిక్సింగ్లకి వాటికి, లైక్ నో ఛాన్స్. మహా అయితే టాస్లో రిగ్లు అవుతాయేమో, బట్ ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా అది కూడా ఫాఫ్ దై వల్ల అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించు. సో టాస్ రిగ్లు మహా అయితే ఇంకేముంది, పిచ్ని అనుకూలంగా తయారు చేసుకోవడం. అది ఏ ఫ్రాంచైజ్ అయినా చేసుకుంటుంది. అది అది హోమ్ ఫ్రాంచైజ్ చేసుకుంటే అది హోమ్ అడ్వాంటేజ్. బట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు హోమ్ అడ్వాంటేజ్ కాకుండా అపోనెంట్ టీమ్ అడ్వాంటేజ్గా అయ్యింది అనుకో, దట్ కెన్ బి వన్ థింగ్. బట్ అవి కూడా అంత అవ్వవు. అసలు ప్లేయర్స్ ఫిక్సింగ్ అయితే నో ఛాన్స్. సో ఈ ఫిక్సింగ్ లేకపోతే ఎంపైర్లు కొనియడం ఇవన్నీ అసలు అన్ని మేడప్ స్టోరీస్. మీ అసలు అవుట్ ఆఫ్ ద తీసేయండి, పాయింట్లో తీసేయండి అసలు. అది ఇప్పుడేం అవ్వట్లే. అండ్ నథింగ్. ఎంపైర్ విషయాలన్నీ పక్కన పెడితే ట్రేడ్స్ గురించి ఏమంటావు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఆల్ క్యాష్ అయ్యింది, ఇంకా చాలా ఇప్పుడు ఉన్నాయి అన్ని ట్రేడ్లు అయ్యాయి. అదే కదా అర్థం కాదు, ఎవరికి అర్థం కాని క్వశ్చన్ అది. ముంబై ఇండియన్స్కి ఎందుకు అవుద్ది అంటే నన్ను అడిగితే ముంబై ఇండియన్స్కి ఒక ప్లేయర్ ఆడడానికి ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడు? రీసెంట్గా ఇప్పుడు కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కేఎల్ రాహుల్ కూడా చెప్తాడు, నేను 10 months ఇండియన్ క్రికెట్ ఆడిన దానికన్నా నాకు 2 months ఐపీఎల్ ఆడితే ఎక్కువ క్రికెట్ నాకు పిచ్చెక్కిపోతుంది, నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే నాన్ క్రికెటింగ్ పర్సన్స్ ఇది ఎందుకు చేసావు వాళ్ళు 200 కొట్టినప్పుడు మీరు అందుకే ఎందుకు అలాట్ అయిపోయారు అని చెప్పి అదొక క్వశ్చన్లు అడుగుతారు. వాడికి నేను చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఇండియన్ టీం అంటే వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి, వాళ్ళ కోసం ఆడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అది ముంబై మేనేజ్మెంట్ అది చేయదు. ముంబై మేనేజ్మెంట్ ఒక ప్లేయర్కి ఫ్రీడమ్ ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది. అండ్ వాళ్ళు మేనేజ్మెంట్ చూసినా దట్ ఏంటది వన్ ఫ్యామిలీ అంటారు. వాళ్ళ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్తో ఎలా మాట్లాడుతుందో నీతా అంబానీ కింద ఈ రఘు శర్మతో కూడా బాగున్నావా బాబు అన్నట్టే మాట్లాడుతుంది అంతే. సో ప్లేయర్స్కి అంటే ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ ముంబైకి ఆడతావంటే బ్రహ్మాండంగా నాకు 2 CR అవసరం 1 CR వచ్చినా ఆడతారు. సో అండ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్, బిగ్గెస్ట్ బ్రాండ్.
సో అది ఉంటుంది. ఏమో నేను అందులో పర్ఫామ్ చేస్తే నేను ఒక హార్దిక్ పాండ్యా అవ్వచ్చేమో, నేను ఒక జస్ప్రీత్ బుమ్రా అవ్వచ్చేమో. ఓకే, ఇప్పుడు ప్లేయర్ చేస్తాడు, ప్లేయర్ ఒప్పుకుంటాడు, కానీ ఫ్రాంచైజ్ ఎందుకు ఒప్పుకుంటుంది? అవతల ఫ్రాంచైజ్ దట్ ఈస్ ద క్వశ్చన్. అవతల ఫ్రాంచైజ్ ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు రూథర్ఫర్డ్ సరే పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు వదిలేశారు అనుకో. శార్దుల్ ఠాకూర్ బికాస్ వీళ్ళకి అసలుకే ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ లేదు. ఏమో మరి షమ్మీ ట్రేడ్ ఇన్ మైండ్ ఉంది. మయాంక్ అగర్వాల్, మయాంక్ యాదవ్ అండ్ మోషన్ శర్మ, వీళ్ళు మోసిన్ ఖాన్, సారీ మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, సో వీళ్ళందరూ బ్యాక్ వస్తున్నారు. సో శార్దుల్ ఠాకూర్కి ప్లేస్ ఉండదేమో అని చెప్పి అది వదిలేశారు. ఆల్సో సో మయాంక్ మార్కండే ఏముంది, కేకేఆర్కి ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, నారాయణ ఉన్నాడు. సో ఛాన్స్ రాదు, అందుకే వాళ్ళు వదిలేసారేమో. ఓకే, ఇప్పుడు నీదో ఫ్రాంచైజ్ నాదో ఫ్రాంచైజ్ అనుకో. నేను ఇప్పుడు నాకు ఆ ప్లేయర్ అవసరం లేదనుకో, అంటే నీ నుంచి నాకేం బెనిఫిట్ రావట్లేదు, నేను ఆ ప్లేయర్ని ఆక్షన్లో వదిలేస్తాను కదా. అప్పుడు నీ పర్స్కిల్ వద్దు కదా నువ్వు ఆక్షన్కి వెళ్తే. అది 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 బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ ఐపీఎల్ అనేది ఇంకో 500 ఏళ్ళైనా ఇదే కంటిన్యూ అవుతుంది. అవును, వాళ్ళకి ఇయర్తో పోదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్లేయర్ ఇచ్చారు అనుకో, దిస్ ఈజ్ ఒక రిలేషన్ బిల్డింగ్ అనుకో పని. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత వీడికి కావాల్సిన ప్లేయర్ అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ బి ఇప్పుడు నేను అడుగుతా, నాకు ఈ బ్యాట్స్మెన్ కావాలి, నీకు అవసరం లేదు కదా, నాకు ఇచ్చేయి. సో నేను ఇచ్చాను అనుకో, దాని తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత నువ్వు అడిగినప్పుడు నేను ఇస్తా. అంటే అది వేరే ఫ్రాంచైజ్లో నీళ్ళుగా వద్దు, కానీ ముంబై చెన్నై మోస్ట్లీ ప్లేయర్లను ఇవ్వరు కదా. ఇంకోటి పాయింట్ అది. ఇంకోటి ఏంటంటే SRHని ముంబై అడిగిందంట రాహుల్ చహర్ ట్రేడ్. ఓకే, రాహుల్ చహర్ ఆల్ క్యాష్ డీల్ తీసుకుంటాం మేము అంటే, వాళ్ళు మీరు కార్బిన్ బాష్ని ఇస్తే మేము ఇస్తా ఉన్నారంట. సరే సరే రామ్ రామ్ అలాంటివేమో ఆల్ క్యాషే కావాలి మాకు, మేము ప్లేయర్స్నేమో అన్నారంట. వాళ్ళు వెళ్ళిపోమంటారు. అంటే ఇది అఫీషియల్ ట్రస్టెడ్ సోర్సెస్ కాదు, బట్ ఒక రూమర్. వాళ్ళు మేమేమో అలా. సో అంటే ఏమో వీళ్ళు కొంచెం ఇచ్చేసే ప్లేయర్నే అడుగుతారేమో మరి. అదే మోస్ట్లీ అది రిలేషన్ బిల్డింగ్ ఇవన్నీ గట్టి చేస్తుంది ముంబై. అంటే వెరీ బిగ్ పిక్చర్ చూస్తుంది అది. నాకు తెలిసి అది మోర్ దెన్ క్రికెట్ వేరే వేరే రిలేషన్స్ కూడా ఉండొచ్చు. వేరే రిలేషన్స్ కూడా అంటే అంబానీ ఎందులో అందులో అన్నింటిలో అందుకే కొంచెం ఆ టైప్ అది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి. ఆ యూట్యూబ్ అల్గోరిథం లైక్ చేస్తేనే పుష్ చేస్తుందంట. సో మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మీరు చూసి మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో అది మాకు హెల్ప్ అవుద్ది. కొంచెం పుష్ చేస్తే మాకు కూడా రీచ్ వస్తుంది అండ్ మోటివేషన్ వస్తుంది ఇంకా చేయడానికి. అది సో దిస్ ఈజ్ అవర్ వీడియో అబౌట్ ముంబై ఇండియన్స్. అంతే.